కనుక ఇక్కడ మనందరం యేసయ్య నామంలో కూడుకున్నాం. ఇద్దరు ముగ్గురు కాదు, ఇంకా చాలామంది, మరి ఒక 100 మంది 200 మంది పైగా ఇక్కడ మనం కూడుకున్నాం. కాబట్టి ఇక్కడ తప్పకుండా యేసు ప్రభు వారు ఉన్నారు. కళ్ళకు కనిపించట్లేదు అంతే తప్ప మనకు కనబడకపోయినా గాలి ఉంది, పీలుస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. కనిపించకుండా గాలి ఉన్నట్టు కనిపించకుండా యేసయ్య ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కొంచెం పక్కకన్నా పెట్టండి, ఆఫ్ అన్న చేయండి బాబు. అది రికార్డింగ్లో హోరుమని ఆ ధ్వని వస్తుంది. కొంచెం కష్టపడదాం. యేసయ్య సేవలు మరి అంత సుఖం అక్కర్లేదు. కొంచెం చెమట వస్తే తుడుచుకుందాం. ఏముంది, ఇప్పుడు బాగుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూదివారి పాలెం అంటే ఏదో అనుకున్నాను నేను, కానీ చాలా సుందరమైన గ్రామం, అద్భుతమైనటువంటి లొకేషను. అటు పక్కనేమో రోడ్డు, అవతల పొలాలు, ఇటేమో చెరువు. అద్భుతంగా ఉంది. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ప్రియులారా, సూదివారి పాలెం ఇక్కడ జరిగిన పరిచర్య ఒక మహాద్భుతం, చాలా ఆశ్చర్యం. ఈ ఊర్లో ఒక 10 మంది సంఘం ఉండి, అయ్యగారు మీరు రండి, మా ఊరికి రండి, మాకు వాక్యం చెప్పండి అని విక్టర్ బాబు గారిని ఏం పిలవలేదు. ఊరు ఉంది అంతే, పల్లె ఉంది. ఆయనకి ఈ ఊరికి రావాలని భారం. దేవుడు నన్ను ఈ ఊళ్ళో సేవ చేయమంటున్నాడని ఒక ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ. ఊరికి వచ్చారు. మారుమూల పల్లె. హలో సార్ బాగున్నారా అనే ఒక్క మనిషి లేడు ఇక్కడ. ఏమండి ఇలా వచ్చారు, మంచినీళ్ళు తాగుతారా, ఇదిగో గ్లాసులు మంచినీళ్ళని ఇచ్చిన దిక్కు లేదు. నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడను అని పౌలు అన్నట్టు ఒక పిచ్చివాడిలాగా ఈ గ్రామానికి ఆయన వచ్చి రోడ్డు పక్కన నిలబడి ప్రార్థన చేసి వెళ్ళిపోయేది. రోడ్డు పక్కన ఎవరు లేరు, మరి ఎవరు ఇంట్లోకి రమ్మన్నారు, భోజనం పెట్టరు, మంచినీళ్ళు ఇవ్వరు. మరి దేవా నన్ను ఊరికి రమ్మన్నావు అని ఏ చెట్టు కిందో రోడ్డు పక్కన నిలబడి ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సేవ ఇవాళ ఈ ఊర్లోనే కొంతమంది రక్షణ పొంది ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకునే ఒక ఊరుగా ఇది మారడం. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, కార్యాలు చేస్తున్నాడు అనడానికి తిరుగులేని నిరూపణ, రుజువు దేవుని స్తోత్రం. నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉన్నాడు. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని బేతేలులో యాకోబు అన్నాడు. అటువంటి స్థలం ఇది. దేవునికి స్తోత్రము. ప్రభునందు ప్రియులారా, 2 ముగ్గురు కూడుకున్న చోట యేసయ్య ఉంటాడు. కాబట్టి సన్మాన పాత్రుడు యేసయ్య, మనం కాదు. కాబట్టి దయచేసి నాకేమి సన్మానాలు చేయకండి. ఈ చిన్న ఊరికి ఇంత గొప్ప దైవజనుడు వచ్చాడు, మనం ఘనపరచాలి అని అనుకోకండి. అది సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే ఇంత చిన్న ఊరికి గొప్ప దైవజనుడు రావడమే కాదు, ఈ దైవజనుడిని పిలిచి వాడుకుంటున్న గొప్ప దేవుడే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి యేసయ్య వచ్చినాక మనమెంతటోళ్ళ రాక చేస్తామా? మరి యేసయ్య వచ్చినందుకు వెనకబడి అందరం రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
లేకపోతే మీరెందుకు వస్తారు ఇక్కడికి, అందరికి ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి అని మనుషులను ఘనపరిచే కంటే ఇంతమంది దైవ సేవకులను ఇక్కడికి రప్పించినటువంటి యేసయ్యను ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుల సంఘములన్నిటిలో, సమాజ కూటములన్నిటిలో యేసయ్య ఒక్కడే స్తుతికి పాత్రుడు, సన్మాన పాత్రుడు, పూజ పాత్రుడు. ఆయన ఒక్కడే మన ఆరాధనకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా సరే మరి రాగానే విక్టర్ బాబు గారు నన్ను స్టేషన్లోనే బొకే ఇచ్చి రిసీవ్ చేసుకున్నారు. అక్కడే నేను అబ్బిబ్బైపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయా. మామూలుని నన్ను ఇంతగా ఘనపరుస్తున్నారని. మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్టేజ్ ఎక్కినాక మళ్ళీ బొకే ఇచ్చారు. ఇంకా నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రసంగం మర్చిపోయా. ఏదో చెప్పాలనుకున్నానని, కాబట్టి మరి ప్రసంగం ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. దీని బాధ్యుడు విక్టర్ బాబు గారే. విక్టర్ బాబు గారు నాకు ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారుడు. ఆయన సతీమణి నా ప్రియమైన కుమార్తె. వారి కుమారుడు జాన్ వెస్లీ అనే పేరు పెట్టారు. గొప్ప సంస్కృత పేరు. ఒక మహాజ్ఞాని, మహాభక్తుని పేరు. మరి బాబు నాకు మనవడే. మరి చాలా సంతోషం. ఈ కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అన్నదమ్ముడు ముగ్గురు కూడా, విక్టర్ బాబు గారు అన్నగారు, తమ్ముడు గారు ముగ్గురు కూడా ఘనమైనటువంటి సువార్త సేవలు ఉన్నారు. వీళ్ళందరినీ, మిమ్మల్ని అందరినీ చూసి నాకు అనిపిస్తుంది, నేను చాలా చిన్నోడిని, నన్ను స్టేజ్ ఎక్కించేది ఏమిటండి బాబు, నేను కింద కూర్చోవాలి, మీరు ఎవరన్నా వాక్యం చెప్పాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే, నన్ను ఎక్కమంటారు ఏమిటి స్టేజీ, వీళ్ళకు మీరంటే నాకు చాలా అభిమానం అండి, మిమ్మల్ని కూర్చి నేను తెలుసుకున్నానండి, మీరంటే అభిమానం అన్నాడు. మీరు తప్పక మా ఊరు రావాలి అంటే నేను అన్నాను, నేనంటే మీకు ఇష్టమా? అవునండి చాలా ఇష్టం. అంటే మీకు నన్ను గురించి అన్ని విషయాలు తెలియలేదన్నమాట అని చెప్పారు. కొన్ని తెలుసుకున్నారు, కొన్ని ఇంకా తెలుసుకోలేదు. ఆ మిగతా విషయాలు కూడా తెలిస్తే మీరు ఇష్టపడడం మానేస్తారు నన్ను అని చెప్పారు. ఈ లోకం ఎటువంటిదంటే, మన గురించి ఇష్టపడేవాళ్ళు కొన్ని కొత్త సంగతులు తెలుసుకుంటే మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. మనల్ని ద్వేషించే వాళ్ళు వేరే కొన్ని సంగతులు తెలుసుకుంటే ప్రేమించడం మొదలు పెడతారు. ద్వేషించే వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారంటే, మనల్ని గురించి కొన్ని సంగతులు తెలియక ద్వేషిస్తున్నారు. ప్రేమించే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారంటే, కొన్ని నెగటివ్ సంగతులు తెలియక ప్రేమిస్తున్నారు. కొన్ని సంగతులు తెలుసుకుంటే ప్రేమించే వాళ్ళు ప్రేమించడం మానేస్తారు. కొన్ని సంగతులు తెలుసుకుంటే ద్వేషించే వాళ్ళు కూడా ద్వేషించడం మానుకుంటారు. కొత్త కొత్త సంగతులు తెలిసిన కొద్ది మనుషుల వైఖరి మారిపోతుంది. కానీ మన గురించి అన్ని సంగతులు తెలిసి మార్పు లేకుండా ఎల్లకాలము ప్రేమించే ప్రేమికుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు కొత్త సంగతి ఏమి లేదు. మన గురించి అన్నీ తెలుసు ఆయనకి. మన బలహీనతలు తెలుసు, మనలోని బలాలు తెలుసు, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అన్నీ తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశలు, మన ఆశయాలు, మనం చేసిన ప్రయాస, మన సేవ, మన తొట్రుపాటు అన్నీ తెలుసు ఆయనకు. తెలిసి కూడా ఆయన మనల్ని ఉన్న పళాన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, విక్టర్ బాబు బొకే ధాటికి
నేను మర్చిపోయిన ప్రసంగం గుర్తొస్తుందేమోనని ట్రై చేస్తే ఇవంతా చెప్తా ఉన్నాను. సూదివారి పాలెంలో నా సోది చెప్తా ఉన్నాను అనుకోండి. మీరు కూడా ప్రార్థన చేయండి, అయ్యగారికి జ్ఞాపకం చేయ ప్రభావ ప్రసంగం అని. దేవునికి స్తోత్రం. ఒక చిన్న 2 చరణాలు సోదరుడు అద్భుతంగా దరువేస్తున్నాడు. దరువేశ్వరుడు, సర్వేశ్వరుని స్తుతించడానికి మనకు దరువేశ్వరుడు అవసరం. మరి మంచి సంగీతకారులు చక్కగా కీబోర్డ్ వాయిస్తున్నారు, ప్యాడ్స్ వాయిస్తున్నారు. మీకు వందనాలండి. చాలా అద్భుతంగా దేవుని సన్నిధి దిగొచ్చింది మీరు వాయిస్తూ ఉంటే. కొంచెం అమ్మగారులు ఇంకా కొందరు వస్తూ ఉన్నారు, అది కూడా నేను చూస్తూ ఉన్నాను. రండి రండి ప్రియులారా, తొందరగా మనం ఈ మీటింగ్ను ముగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముహూర్తం దాటిపోతూ ఉంది. మరి సుముహూర్తం దాటిపోకముందే ప్రసంగం ముగించాలి. అందరూ త్వరగా రండి. మరి మాజీ ముఖ్యమంత్రి గారిలాగా నేను మాజీ గాయకుడిని, పాటల బుక్ నేను. అయినా సరే ప్రసంగం జ్ఞాపకం రావడానికి 2 చరణాలు పాడతాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కళ్యాణిలోనే పాడతాను. బి ఫర్ బాంబే, బి మేజర్ ఇవ్వండి. ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. 4 దినముల నటన మిదోయి ఏసే సత్యము మదిగను మోయి. 4 దినముల నటన మిదోయి ఏసే దైవము మదిగను మోయి. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. అందము వ్యర్థము సౌందర్యమును మోసకరం బగు ఊదియ కాదా. అందము వ్యర్థము సౌందర్యమును మోసకరం బగు ఊదియ కాదా. నేత్రాశయు నేత్రాశయు దేహాశయు వీడి చిరజీవముకై పరుగిడలేవా. చిరజీవముకై పరుగిడలేవా. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి.
కనబడు ప్రతిదియు క్షణికము కాదా, కనబడనిది ఇలా నిత్యము కాదా. కనబడు ప్రతిదియు క్షణికము కాదా, కనబడనిది ఇలా నిత్యము కాదా. అదృశ్యుడగు కర్తను చూడా, అదృశ్యుడగు కర్తను చూడా. హృదయపు నేత్రము తెరువుము వేగా, హృదయపు ఎండమావి జగమని యువ మేధావి నాలుగు దినముల నటనమిదోయి. ఏసే సత్యము మది కనుమోయి, నాలుగు దినముల నటనమి దేవునికి స్తోత్రం. యథాప్రకారం నేను క్లుప్తముగా ప్రసంగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి యథాప్రకారం ఇది క్లుప్తమైన దీర్ఘ ప్రసంగం అవుతుందేమో తెలియదు. అయితే ఓపికతో కూర్చుందాం. ప్రభు నేర్పించే సంగతులు నేర్చుకోవడానికి మనం సిద్ధ మనస్సు కలిగి ఉందాం. రైట్. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 5:13. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చెయ్యగా, ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి ప్రియుడా, మహోన్నతుడా, అనిర్వచనీయుడా, మాకగోచరుడా, మాకు అత్యంత ఆవశ్యకమైనటువంటి, మాకు చాలా కావలసినటువంటి ఏకైక స్నేహితుడా, మిత్రుడా, బంధువు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సర్వము నీవే తండ్రి. బ్రతకడానికి మాకు ప్రాణవాయువు ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ నీవు అవసరం యేసయ్యా. నీవు కరుణిస్తే, నీ కృప మా మీద ఉంటే, ప్రాణవాయువే లేకపోయినా మేము బ్రతికేస్తాం. కానీ నీ కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. మా దోషములు, మా నేరములు, పాపములు, మా అపరాధములు, మా అజ్ఞాన కృతములు, మా బలహీనతలు అన్నిటినీ
ఈ సమయములో నీవు కార్చిన నీ దివ్య పరిశుద్ధ కలువరి శిలువ రక్తమును ప్రోక్షించి మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీ అగ్ని చేత మమ్మను కాల్చి పుటము వేసి బంగారము వలె మమ్మను పరిశుద్ధపరిచి పుటము వేసి నీ దాసుని ప్రత్యేకంగా కరుణించి కడిగి శుద్ధీకరించి నీ పరలోక పరిమళ సువర్ణ అభిషేక తైలము చేత మీ దాసుని అభిషేకించి మీ దాసుని నీ ఆత్మవశునిగా చేసి నీ పరిశుద్ధాత్మ వశంలోకి తీసుకొని మీ దాసుని నోట నీ మాటలుంచి మీ దాసుని నీ చేతి నీడలో కప్పి ఉంచి మీ దాసుని సిలువ చాటున మరుగు చేసి సిలువ వేయబడిన పునరుద్ధానుడైన యేసు తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ కనిపించకుండా చేసి మీరే కనబడి మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువైన యేసు, మీ దాసులైన దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన, చిన్న ప్రార్థన, సరళమైన ప్రార్థన మేము చేస్తున్నాం. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగములో మనము చూసినప్పుడు 5:14 ఆఖరి వచనంలో, అప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండెను. అప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండెను అని వ్రాయబడి ఉంది. ఈ మేఘము మందిరమును నింపుట దేవుని చిత్తము, దేవుని యొక్క పద్ధతి, దేవుని ప్రణాళిక. అంతకుముందు కూడా ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇలాంటి సంభవమే జరిగింది. నిర్గమ కాండము 40వ అధ్యాయం 35వ వచనం, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను. 34 కూడా, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని వెలుగు, దేవుని మేఘము మందిరము నిండా నిండెను. మందిరం అనేది ఎప్పుడైతే ఉన్నదో అది దేవుని మేఘము చేత నింపబడుట దేవుని చిత్తమై ఉన్నది. అలాగే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనము చూడండి దయచేసి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాత 4వ వచనం, అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దేవునికి స్తుతి కలుగును గాక. అక్కడ మందిరము మేఘముతో నిండెను, ఇక్కడేమో విశ్వాసులు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై. అక్కడ మందిరం ఉంది, ఇక్కడ ఉన్నది కూడా మందిరమే. ప్రియులారా గమనించండి, అసలు మందిరం అంటే ఏమిటి? కొత్త నిబంధన ప్రమాణాల ప్రకారం, కొత్త నిబంధన కొలతల ప్రకారం, కొత్త నిబంధన కొలతల ప్రకారం మందిరము అనగా అర్థం ఏమిటి? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆకాశము నా సింహాసనం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కాదా అని
ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అసలు కొత్త నిబంధన ప్రమాణాల ప్రకారం మందిరం అనేదే లేదు. ఇవాళ మనం ఒక మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడానికి వచ్చాము. కానీ దేవుడు మనము చేతులతో కట్టిన మందిరాన్ని తన మందిరంగా అంగీకరించడు. ఇవన్నీ సమాజ మందిరాలు. దేవుడు కోరుకునే మందిరం వేరు. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి దయచేసి, 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని సమరయ స్త్రీ యేసయ్యకు చెప్తుంది. సమరయులు ఈ కొండ మీద ఆరాధించారట. షోమ్రోను కొండ. అది షోమ్రోనే కాలక్రమేణా అది వికృతి చెంది షోమ్రోన్ సమరయ అయింది. ఆరాధింపవలసిన స్థలం ఈ కొండ మీద ఉన్నదని మా పితరులు చెప్పారు. ఈ పర్వతం మంది ఆరాధించారు. కానీ అయ్యా, మీరు యోధులు కదా, మీరు ఒప్పుకోరు. ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉన్నది, ఈ కొండ మీద కాదని మీరు చెబుతారు. మీకు మాకు ఈ సిద్ధాంత విభేదం ఉన్నది కదయ్యా అని ఆమె చెప్తుంది యేసయ్యకు. అప్పుడు యేసయ్య అన్నాడు 21, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మీరు ఈ కొండ మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. స్థలాలకు ప్రాముఖ్యత పోయింది. కొండ మీద ఆరాధిస్తున్నావా, యెరూషలేములో ఆరాధిస్తున్నావా అనే ప్రాముఖ్యత పోయింది. అసలు స్థలములకు ప్రాముఖ్యత పోయింది, కానీ ఏ రీతిగా ఆరాధిస్తున్నావు అనే దానికి ప్రాముఖ్యత పెరిగింది. ఈ పర్వతం మీద ఆరాధించరు, కొండ మీద ఆరాధించరు, కానీ యథార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధించే స్థలం అడవి కావచ్చు, కొండ గుహ కావచ్చు, సొరంగం కావచ్చు, చెట్టు కింద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పట్టణం కావచ్చు, అడవి కావచ్చు. ఎక్కడ ఆరాధిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎలా ఆరాధిస్తున్నావు అనేది ముఖ్యం. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. స్థలాలకు ప్రాధాన్యత లేదు. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటే అక్కడ వాళ్ళు కూడుకున్న కాసేపు వాళ్ళు కూడుకున్న స్థలమే మందిరం, ఆ స్థలమే ఒలీవల కొండ, ఆ స్థలమే సీనాయి కొండ, ఆ స్థలమే యెరూషలేము మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులతో కట్టబడిన ఆలయములో సర్వోన్నతుడు నివసింపడు. మరి ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఆయన కోరుకునేటటువంటి మందిరము వేరే ఒక మందిరం ఉన్నది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి దయచేసి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అన్నాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘమే మందిరము, సంఘమే మందిరం. పేతురు భక్తుడు చెప్పాడు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు దయచేసి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. హల్లెలూయా. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి
మీరు ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. నేనొక రాయి, మీరొక రాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి. 800 రాళ్ళు ఉన్నాయో ఇక్కడ. ఈ రాళ్ళన్నీ కలిసి ఒక దగ్గరికి వస్తే అది మందిరముగా దేవుడు దాన్ని చూస్తున్నాడు. మందిరముగా దేవుడు దాన్ని ఘనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నివసించవలసిన ప్రదేశం ఇది. ఎందుకంటే కొన్ని వందల సజీవరాళ్ళు కూడుకున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సజీవ రాయి అనే స్టేటస్ మనకు ఎలా వస్తుంది అంటే ప్రత్యక్షత కలిగినప్పుడు వస్తుంది. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించినప్పుడు మనకు ఈ సజీవ రాయి అనే హోదా కలుగుతుంది. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము దయచేసి 17-18 వచనాలు చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకీ సంగతి బయలుపరచనే గాని నరులు రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బయలుపరిచాడట పేతురుకు. ఏమని? నేను ఎవరినని మీరు చెప్పుకుంటున్నారని అడిగాడు. ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? నన్ను గూర్చి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే, శిష్యులు చెప్పారు, కొందరు ఏలియా వచ్చాడు అనుకుంటున్నారు, కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు అనుకుంటున్నారు, మరికొందరేమో పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు వచ్చాడు అనుకుంటున్నారు. ఈ రకరకాలుగా నిన్ను గూర్చి చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పారు. యేసయ్య అన్నాడు, సరే వాళ్ళ సంగతి వదిలే, మీరేమని చెప్పుకుంటున్నారు? మీ దృష్టిలో నేను ఎవరిని, మీకేమని అర్థమైంది అని అడిగితే మిగతా 11 మంది గమ్ముగా ఊరుకొని దిక్కులు చూస్తున్నారు, ఏం చెబితే ఏం తప్పు అవుతుందోనని. పేతురు అన్నాడు, నీవే జీవము గల దేవుని పరిశుద్ధుడవు, కుమారుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 16 చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు ఎలా తెలిసిందంటే తండ్రి అయిన దేవుడు నీ బ్రతుకులో జోక్యం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు నీ మనస్సులో కార్యం చేశాడు. తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి నీ హృదయ నేత్రాలను ముట్టాడు, నీ కళ్ళు తెరిపించాడు తండ్రి అయిన దేవుడు. లేకపోతే నీకు ఇది అర్థమయ్యేది కాదు. పేతురు, బ్రతుకాలం అంతా నువ్వు కూడా అందరిలాగైన ప్రవక్తని, లేకపోతే ఇంకేదో ఏలియా అని ఇర్మియా అని చెప్పుకుంటూ తిరిగేవాడివి. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ఈయన అని ఎలాగ అర్థమైందంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను. ఏ సంగతి అయినా మనకు ఎలాగ అర్థమవుతుందంటే తండ్రి బయలుపరచుట వలననే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త దయచేసి 11వ అధ్యాయము 25వ వచనం చూడండి దయచేసి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరచి పసిబాలురకు ఈ సంగతులు బయలుపరిచినావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరో ఇవాళ పెద్ద పెద్ద పండితులకు అర్థం కాలేదు, మహా గొప్ప సైంటిస్టులకు, శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఏమండి, కార్ల్ మార్క్స్ గారు ఏమన్నా తెలివి తక్కువ చెప్పండి? తెలివి తక్కువ ఆయన మహాజ్ఞాని, మహామేధావి. ఏమండి, అలాగే చార్లెస్ డార్విన్ గారు చాలా గొప్ప మేధావి. ఇంతకుముందు విక్టర్ బాబు గారు చెప్పాడు కదా, కోతి నుంచి మనిషి వచ్చాడు అని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఆయనది
థియరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ సిద్ధాంతం అని అంతలా ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. ఏకకణాంగ జీవి నుండి బహుకణాంగ జీవి, బహుకణాంగ జీవి నుండి జలచరాలు, జలచరాలలో నుండి ఉభయచరాలు, ఉభయచరాల్లో నుండి ఆకాశంలో ఎగిరే పక్షులు, ఆ తర్వాత పాకుతున్నటువంటి జంతువులలో నుండి కోతులు, ఆ కోతులు తర్వాత తోకకు పెద్ద ఉపయోగం లేదు కనుక ఆ తోక ఊడిపోయింది. తోక లేని కోతి తయారయ్యాడు. తోక లేని కోతి అయ్యాక ఇక మరి అన్ని జంతువులు తోకలుండి 4 కాళ్ళతో నడుస్తూనే, మన తోక ఊడిపోయినప్పుడు మనం డిఫరెంట్గా ఉండాలనుకొని అది 2 కాళ్ళ మీద నిలబడి నడిచిందట. ఆ తర్వాత ఆ 2 కాళ్ళ కోతి ఇప్పుడు మనిషి అయినాడు అని ఆయన పెద్ద శాస్త్రం చెప్పాడు. ఆయన మామూలు విషయం కాదు ఏమండి. మరి దానికి ఆ అంతరిక్షం నుండి వచ్చినటువంటి సూర్యకిరణాలు ఈ కణముల యొక్క జీవ కణాలు డిఎన్ఏలో మార్పు రావడానికి ఆ కిరణాలు కారణమైన మామూలుడు కాదాయన. ఏమండి, చార్లెస్ డార్విన్ అంటే తిక్కలోడని అట్లా అనుకోకండి, ఆయన మహామేధావి. కానీ ఆయనకు అర్థం కాలేదు. గొప్ప గొప్ప మేధావులకు అసలు దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎవరు అనే సంగతి అసలు అర్థం కాలేదు. వాళ్ళ తెలివి వాళ్ళకు ఉన్నది, జ్ఞానులే కానీ దేవుని గూర్చిన సత్యము వాళ్ళకు అర్థము కాలేదు. ఎందుకు? పరలోకమందున్న తండ్రి ఎవరి కన్నులు తెరుస్తాడో వాళ్లకు మాత్రమే దేవుని గూర్చిన సత్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే మనుషుని సంగతులు మనుషుల్లో ఉండే మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియను అన్నాడు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. నా చిన్నతనము నా బాల్యాన్ని గురించి మీకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తే తప్ప. నా రహస్యాలు నేను చెప్తే మీకు తెలుస్తుంది, లేకపోతే ఊహించుకుంటూ ఉంటారు. ఇలా ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ అసలు సంగతి నేను చెప్పాలి. మనుషులమైన మనమే మన సంగతులు మనం చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు. మరి దేవుని సంగతులు ఆయన చెబితే తప్ప ఎవరికి తెలియదు. ఆయనే వచ్చి తన గురించి తాను తెలియపరచుకోవడమే ప్రత్యక్షత అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం అంతా కూడా ఈ ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉంది. దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయం 26 కూడా చూడండి. అవును తండ్రి, ఎలాగు చేయుట జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచిన సంగతులు పసిబాలులకు తెలియపరచుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవ్వడు కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడు గాక ఎవడు తండ్రిని ఎరుగడు. కుమారుడు ఎవరికి బయలుపరుస్తాడో వాడుగాక ఎవడు తండ్రిని ఎరుగడు. ఇప్పుడు కుమారుడు ఎవరు అర్థం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? కుమారుడు అర్థం కావాలంటే తండ్రి చెప్పాలి. మరి తండ్రి అర్థం కావాలంటే కుమారుడు చెప్పాలి. ఈ తండ్రి కుమారుడు కనికరించకుండా మనం మన సొంత తెలివితో పరిశోధన చేస్తే నీవు 1,00,000 సంవత్సరాలు పరిశోధన చేసినా దేవుని కాలి గోరు కూడా నీకు అర్థం కాదు. నీకు దొరకడు అంతే. ఆయన పక్కనే ఉంటాడు కానీ దొరకడు. ఆయన కనికరించి దిగి వచ్చి మన కన్నులు ముట్టి కళ్ళు తెరిచి ఇదిరా నేనంటే అని చూపిస్తేనే తప్ప మనకు అర్థం కాదు. పేతురుకు ఆ అనుభవం కలిగింది. అందరూ ఏమో ఈయన ప్రవక్త, ఏలియా, ఈయనని చెప్పుకుంటున్నారు. పేతురుకు క్లారిటీ వచ్చింది. అరే బాబు, ఈయన మామూలు ప్రవక్త కాదురా, దేవునిలోని ఒక భాగం, అద్వితీయ దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు, జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు. పేతురుకు అర్థమైంది. చదవండి మళ్ళీ మత్తయి సువార్త 16
17-18 వచనాలు చదవండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఓ హల్లెలూయా. మరియు నీవు అంటే అర్థం ఏంటి? రాయివి. మరియు నీవు రాయివి, నీవు రాయివి అన్నాడు. అని ఏమన్నాడు? నీవెవరి అన్నాడు? రాయివి. సంఘం దేని మీద కడతానన్నాడు? బండ మీద. రాయి మీద సంఘం కడతానన్నాడా, బండ మీద కడతానన్నాడా? మీరు నాకు చెప్పండి. రాయి బండ ఒకటేనా? ఏమండి? రాయి అంటే ఏమిటి, బండ అంటే ఏమిటి? సైజ్ డిఫరెన్స్, సేమ్ మెటీరియల్, సేమ్ పదార్థం కదా. అంత పెద్ద అంతలా ఉంటే దీన్ని బండ అంటారు. ఇంత చిన్నదైతే రాయి. బియ్యంలో రాళ్ళు కలుపుతారు, బండలు కలపరు. బియ్యంలో బండలు కలిపితే మనం కొంటాం ఏంటి? ఏందిరా బండలు అమ్ముతున్నావేంట్రా దౌర్భాగ్యుడా, బియ్యం కొరకు వచ్చాను దుకాణానికి అంటాం. అదే బండ వాడిని ఎత్తిరేస్తాం. ఏంట్రా బండలు కలిపి అమ్ముతున్నావు? ఏమండి, బియ్యంలో అన్నం మనం వండుకొని అన్నం తినేటప్పుడు పంట కిందకు ఒక్కోసారి రాయి వస్తుంది. కొంతమంది మన అక్కయ్యలకి కొంతమంది గాలించడం రాదు. వాళ్ళు గాలిస్తే బియ్యం రాళ్ళన్నీ ఈ గిన్నెలో ఉన్నాయి, అన్ని నమ్మకంగా ఐకమత్యంగా ఈ గిన్నెలోకి వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి ఐకమత్యంగా ఈమె 4 సార్లు అటు ఇటు మార్చి పని అయిపోయిందని అన్నం వండేస్తుంది. వండినాక చక్కగా వీళ్ళు కలిపేది కూడా ఎలా కలుపుతారు? ఆ రాళ్ళు కూడా అన్ని బియ్యంలాగానే ఉంటాయి, దొరకవు. తెల్లగా పలుగు రాళ్ళు అన్నమాట. ఇక అదంతా అన్నంలాగానే ఉంటుంది. పంట కిందకు వచ్చి కరెక్ట్ అని సౌండ్ వచ్చేసి పన్ను విరిగినంత పని అవుతుంది. అబ్బా, నోట్లోకి బండ వచ్చిందిరా అంటామా? నోట్లోకి ఏమొచ్చింది? బండ రాదు బాబు. బండ వస్తున్నా చచ్చిపోతావు. అసలు బండ కాదు, అది చిన్న రాయి. కానీ అదే పదార్థము కాస్త పెద్ద సైజు అయితే బండ. ఈ పదార్థం ఇంకా చాలా పెద్దదైతే అది కొండ. కొండ, బండ, రాయి ఒకే మెటీరియల్. ఏమండి, చాలా ఎత్తున చాలా పెద్దదైతేనేమో కొండ, అందులోంచి విడిపడిన ఒక భాగము, కొంచెం పెద్ద సైజు భాగమేమో బండ. ఈ బండను అడగండి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంటే కొండలోంచి వచ్చిందే. కొండ లేకుండా బండ రాదు కదా. బండ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ కొండలోంచి బయటకు వస్తేనే ఇది బండ. యేసుక్రీస్తు బండ అని చెప్పాడు అపొస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు బండ అని ఎందుకు అన్నాడంటే, యెహోవా దేవుడు నా కొండ అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దేవుడేమో కొండ, యేసయ్యేమో బండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాట పాడుకుంటాం కదా, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. రేయి పగలు నీ జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. దేవుని స్తోత్రం. నాదు కోట, నాదు కొండ నీవే. ఆ కొండలో నుండి ఒక చిన్న బండ బయటకు వచ్చింది. ఆ బండ యేసయ్య. మరి పేతురేమో రాయట. బండలోని మెటీరియలే ఇది రాయి. మరి
యేసుక్రీస్తు అనే బండలో ఉండే పదార్థమే ఒక విశ్వాసిగా ఎలా మారింది, ఎలా మారిందో చెబుతున్నాను. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకున్నాడు దేవుడు కదా. వీరందరూ బైబిల్ ఎరిగిన వాళ్ళే కనుక నేను కొంచెం లోతుకెళ్ళి మాటి మాటికి వచనాలు చూపకుండా మాట్లాడుతున్నా. మీరు వందల సార్లు చూసిన వచనమే. ఆదికాండము 2:18 దేవుడైన యెహోవా ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకున్నాను. అవునా? అనుకున్నాడు. చాలామంది పాస్టర్ గారు చెప్పారు కదా మీకు. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయం చేయుదును అనుకొని దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఇంకొక మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దను స్త్రీగా నిర్మించి దాని ముక్కు రంధ్రాల్లో గాలి ఊది ఆమెను స్త్రీగా చేసి ఆదాముకి ఇచ్చాడా? ఆదాముని ఎట్లా చేశాడు? మట్టితో చేశాడు. అవునా? మరి హవ్వను చేయాలంటే ఇంకా లోకంలో మట్టే లేదా? అసలు భూమి మొత్తం మట్టేనా? మట్టి కరువైందండి. పురుషుణ్ణి చేయడానికి మట్టితో చేశాడు. మళ్ళీ స్త్రీని చేయడానికి మట్టి లేదా? బోల్డ్ అంత మట్టి ఉంది. 1,00,000 మంది ఆడవాళ్ళని చేయొచ్చు, అంత మట్టి ఉంది. 1,00,00,000 మంది ఆడవాళ్ళని చేయొచ్చు. బోల్డ్ అంత మట్టి ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కటెముకను తీసి కొంత మాంసమును కూడా తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి ఆ ఎముకను ఆ కొంచెం మాంసాన్ని పెంచి నిర్మించి దాని మీద తన శక్తిని జ్ఞానాన్ని ఉపయోగించి ఆదామేమో 6 అడుగులంత ఎత్తున్నాడు, ఈ పక్కటేమో జానెడు ఉంది. 6 అడుగుల పెళ్ళి కొడుక్కి జానెడు పెళ్ళి కూతురు చేసుకుంటాడా? జేబులు వేసుకొని తిరగాలి, ఏం ప్రయోజనం? అయితే ఆదాముకి ఈమె సాటి కాదు, సమానురాలు కాదు, యోగ్యురాలు కాదు. ఆ జానుడు ఎముకను పెంచి ఎంత కష్టపడ్డాడో దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా యోగ్యురాలుగా తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాముకు భార్యనివ్వడానికి దేవుడు వేరే మట్టిని వాడుకోలేదు, ఆదాములోని ఎముకనే వాడుకున్నాడు. రోమా 5:14 ప్రకారం ఆదాము రాబోవుచున్నవానికి గురుతై ఉండెను. అంటే రాబోవుచున్నవాడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆదాము యేసుక్రీస్తుకు గురుతై ఉండెను గనక ఆదాము ఏదెను తోటలో ఉన్నవాడు ఆదాము, యేసు ప్రభువారు కడపటి ఆదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యేసయ్య కూడా ఒక ఆదామే. ఆదాముకు భార్యనివ్వడానికి ఆదాములోనే కొంత భాగాన్ని తీసుకొని దేవుడు తయారు చేశాడు. కడపటి ఆదాముకు భార్యనివ్వడానికి ఆ కడపటి ఆదాములోని జీవమును, కడపటి ఆదాములోని అక్షయమైన వాక్యమనే విత్తనాన్ని తీసుకొని దేవుడు సంఘ కన్యకను నిర్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ నీవైనా నేనైనా ఎవరేమో తెలుసా? మనం యేసయ్య పక్కటెముక. కానీ ఇంకా పెళ్ళెందుకు కాలేదంటే ఆయనేమో 6 అడుగులు ఉన్నాడు, మనమేమో జానెడు ఉన్నాం. ఇంకా చాలా పెరగాలి, మనం పెరగాలి. నాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు ఏం చేద్దాం అన్నది పరమగీతంలో కన్యక. పెరగాలి. పెరగడం అంటే మన భక్తి పెరగాలి, మనలో దీనత్వము సాత్వికము పెరగాలి, మన విశ్వాసం పెరగాలి, మన జ్ఞానము పెరగాలి.
నీతి న్యాయాల కొరకైన రోషము పెరగాలి, ధైర్యం పెరగాలి, సకల శుభలక్షణాలు దైవ లక్షణాలు మనలో పెరగాలి. ఈ జానడు ఎముక పెరిగి 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 ఆ 6 అడుగుల పెళ్లి కొడుకు కనీసం భుజాల దాకానైనా ఉండాలి కదా. ఏమండి, ఊహించుకోండి, ఎప్పుడైనా ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకు 6 అడుగులు ఉన్నాడు, పెళ్లి కూతురేమో జానడు ఉంది. పాస్టర్ గారు అడుగుతారు, ఈమెను నీవు వ్యాధి యందు, ఆరోగ్యమందు, కలిమి యందు, లేమి యందు పోషించి సంరక్షించుటకు ఈమెను నీ పెళ్లి భార్యగా చేసుకుందువా అంటే, అది నేనేం చేసుకోవాలి సారు, నేను ఆమె జానడు ఉంది, నేను ఇంతున్నాను, వర్షం వస్తుందంటే దాని జేబులు వేసుకొని పరిగెత్తడానికి తప్ప ఎందుకు పనికిరాదు, అది నాకెందుకండి, మీరే దగ్గర పెట్టుకోండి సార్, ఈ పెళ్లి లేదు ఏం లేదు క్యాన్సిల్ అంటాడు. అదే కనీసం ఆయన చెవుల దాకా కాకపోతే భుజాల దాకానైనా ఉండాలి, ఈడు జోడు ఉండాలి. యేసయ్యకు కూడా మనం ఈడు జోడు కావాలి. అందుకే దేవుడు ఈ సంఘాలను స్థాపించి ప్రవక్తలను, అపోస్తలులను అందరినీ లేవనెత్తి మనల్ని పెంచుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము ఇదే సత్యాన్ని మనకు బోధిస్తుంది. ఎఫెసీ 4:13 చూడండి దయచేసి. పరిశుద్ధులు ఏమగునట్లు, ఎవరు వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళ పేరేం పెట్టాడు దేవుడే, ఏమని పిలిచాడు, పరిశుద్ధులు. వాళ్ళు ఇప్పుడు ఏం కావాలట, ఏం కావాలి, సంపూర్ణులు కావాలి. అంటే వాళ్ళు ఇంకా ఏం కాలేదు అన్నమాట, సంపూర్ణులు కాలేదు. పరిశుద్ధులే కానీ ఏం కాలేదు, వాళ్ళు సంపూర్ణులు కాలేదు. సంపూర్ణులు కాకపోయినా వాళ్ళని దేవుడు ఏమని పిలిచాడు, పరిశుద్ధులు. నీలో నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మనం సంపూర్ణులం కాదు, కానీ తండ్రి అయిన దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే అదేంది సార్, ఇదంతా తొండి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సంపూర్ణులు కాదు కానీ పరిశుద్ధులు ఏంటండి, ఇన్ని లోపాలు ఉన్న వాళ్ళు పరిశుద్ధులు ఎట్లాగవుతారు అంటే, ఎలాగవుతారో కూడా దేవుడే చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూడండి దయచేసి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు, హల్లెలూయా, దేవుని మూలముగా యేసయ్య అన్నమాట, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. 4 సంగతులు చెప్పే, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించాలి. నేను ఇంత పెద్ద చదువులు చదువుకున్నానని గర్వించకూడదు, నాకింత ఆస్తిపాస్తులున్నాయని గర్వించకూడదు, నాకింత తెలివితేటలున్నాయని గర్వించకూడదు, నేను అందగాణ్ణి అందగత్తెనని గర్వించకూడదు, నాది గొప్ప కులమని గొప్ప గోత్రమని గర్వించకూడదు. గర్వించడానికి నీకేమీ లేదు నాయన భూమి మీద. నీ కులము, గోత్రము, చదువు, అందచందాలు, ఆస్తిపాస్తులంతా గుండుసున్న వ్యర్థం. నీ ఊపిరి నీలోంచి వెళ్ళిపోతే అవన్నీ నీకెందుకు పనికిరావు. కానీ గర్వించడానికి ఒకటే ఒక కారణం ఉన్నది, నువ్వు క్రీస్తునందు అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యేసుకు చెందిన దానవు, యేసుకు చెందిన వాడవు గనుక నువ్వు అతిశయించాలి. యేసయ్య నీ తండ్రి, నీ అన్నయ్య, నీ కాపరి, నీ విమోచకుడు, నీ ఆరాధ్య దైవం గనుక, యేసు నీ రక్షకుడు గనుక, యేసు నీ జీవము గనుక నీవు గర్వించాలి. యేసయ్య నీకు జ్ఞానమై ఉన్నాడు, నువ్వు గర్వించాలి. యేసు నీకు నీతి అయి ఉన్నాడని నీవు అతిశయించాలి. యేసు నీకు పరిశుద్ధత ఉన్నాడు గనుక నీవు గర్వించాలి. యేసు నీ విమోచనమై ఉన్నాడు గనుక నువ్వు గర్వించాలి. నువ్వు చదువుకోకపోవచ్చు, నీకు పెద్ద జ్ఞానం లేకపోవచ్చు, కానీ యేసయ్య నీ జ్ఞానం,
యేసు నీకున్నాడా అంటే జ్ఞానము నీకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, యేసే నీ పరిశుద్ధత. యేసు నీకున్నాడా అయితే నీకు పరిశుద్ధత ఉన్నట్టే. నా పరిశుద్ధత నా నీతి క్రియలు కాదు, నా పరిశుద్ధత నీ పరిశుద్ధత నీ ప్రవర్తన కాదు, నీ నీతి క్రియలు కాదు. నీ పరిశుద్ధత ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యాకోబు చెబుతున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో, మనమందరమును అనేక విషయాలలో తొట్టిల్లుచున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. బలంగా గాలి వీస్తోంది, ఆ కర్రలను గట్టిగా పట్టుకోండి దయచేసి. అది తల మీద పడే అవకాశం ఉంది. ప్రియులారా, మనందరమును అనేక విషయాలలో ఏం చేస్తున్నామట? తప్పిపోవచ్చున్నాం. కింద ఫుట్నోట్లో తొట్టిల్లుచున్నామన్నారు. ఒక ఫలానా సంఘ సహవాసం ఉన్నదండి. ఆ సహవాసానికి వెళ్ళే ఒక సహోదరుడు చాలా భక్తిపరుడు. నాతో పాటు ఈసీఐఎల్లో ఉద్యోగం చేశాడు ఆయన. అప్పుడు 45 ఏళ్ల కింద సంగతి చెప్తున్నా. అసలు ఆడవాళ్ళ వంక కానీ మగవాళ్ళ వంక కానీ ఎటు చూడడు ఆయన. ఎప్పుడు ఒక బైబిల్ కొత్త నిబంధన పట్టుకుంటాడు, బస్సులో కూర్చుంటే బైబిల్ చదువుతుంటాడు, ఫ్యాక్టరీలో ఉన్న ఆ వర్క్షాప్లో కూడా పని చేస్తాడు, బైబిల్ చదువుకుంటాడు, చాలా భక్తిగా ఉంటాడు. నేను అతన్ని అడిగాను, బ్రదర్ మీరు ఎప్పుడు రక్షణ పొందారని అడిగితే ఇంకా పొందలేదంటాడు. అదేంటండి బాప్తిసం పొందలేదా అంటే ఇంకా లేదండి అంటాడు. చర్చికి పోతావు కదా ప్రతి వారము? అవునండి, నేను 20 సంవత్సరాల నుంచి వెళుతున్నాను అన్నాడు. 20 ఏళ్ళ బట్టి వెళుతుంటే కూడా మరి బాప్తిసం ఇవ్వలేదా వాళ్ళు అంటే, మా దగ్గర అట్లా ఇవ్వరండి, మేము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, తర్వాత దేవుడు కనబడాలి, దేవుడు మాట్లాడాలి, అంత ఈజీగా బాప్తిసం ఇవ్వరండి అని అన్నాడు అన్నమాట. నేను వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారిని ఒకసారి అడిగాను, ఏమండి మీ సంఘంలో తొందరగా బాప్తిస్మాలు ఇవ్వరట, ఇది నిజమా అంటే, అవును కదా, మరి బాప్తిసం అంటే ఏంటనుకున్నావు? ఆషామాషిగా ఎవడికి పడితే వాడికి వెంటనే ఇవ్వడం కాదు. ఒక మనిషిని మేము చాలా పరీక్షించి అతడు స్ట్రిక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు అనిపిస్తే అప్పుడు ఇస్తాం మేము అని అన్నాడు. సరే సంతోషం అండి, నేను 2 ప్రశ్నలు అడుగుతాను పాస్టర్ గారు, మీరు నాకు సమాధానం చెప్పండి అని అన్నా. అడుగు నాయన. ఏంటి 2 ప్రశ్నలు అంటే, మీ దృష్టికి మీరు ఇతడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకొని మీరు బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు తర్వాత ఎప్పుడు పొరపాటు చేయలేదా అంటే, ఎందుకు చేయలేదు, కొంతమంది చేశారు అన్నాడు. ఓహో, అంటే మీరు స్ట్రిక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, పడిపోకుండా ఉంటాడని మీరు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా గ్యారెంటీ అయితే లేదు. 2వ ప్రశ్న, ఇంతమందిని పర్ఫెక్టా కాదని మీరు చూస్తున్నారు కదా, మీ జీవితంలో ఎప్పుడు యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పుకోవాల్సిన అవసరం రాలేదా? ఎందుకు రాలేదు బాబు? రోజు 10 సార్లు అడుక్కుంటూ ఉంటాను అన్నాడు. నీకేమో రోజు 10 సార్లు క్షమాపణ కావాలి, నూతన విశ్వాసికేమో నువ్వు పర్ఫెక్ట్ కాదని నువ్వు బాప్తిస్మం దూరం చేస్తావా? ఇది న్యాయమా అంటే, మా సంస్థ రూల్ అండి, నేనేం చేయను అన్నాడు. సంస్థ రూల్ ప్రకారం సంఘాలు నడిపిస్తారా, లేఖనం రూల్ ప్రకారం నడిపిస్తారా? ప్రియులారా, ఈ మట్టి శరీరములో ఉన్నంత కాలం మనము ఎంత ప్రయత్నించినా, ఎంత కృషి చేసినా, ఎంత నియమ నిష్టలతో బ్రతికినా దేవుని దృష్టికి మనము పరిపూర్ణులం ఇంకా కాదు. ఎవరిని బట్టి పరిపూర్ణులం అంటే, యేసయ్యను బట్టి మాత్రమే మనం పరిపూర్ణులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కొలస్సీ పత్రిక
2వ అధ్యాయం చూడండి. బైబిల్లో ప్రతి విషయాన్ని గూర్చి అద్భుతమైన స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి దయచేసి. ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలి? సంపూర్ణునిగా చెయ్యాలి, చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అంటే న్యాయపీఠము ఎదుట ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి అని 2వ అధ్యాయములో 10వ వచనం చూడండి. మరియు ఆయన యందు మీరును, అందరూ నాతో పాటు చెప్పండి, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. యాక్చువల్గానైతే మనంతటా మనం సంపూర్ణులం కాదు, కానీ యేసు ప్రభువు నందు మనం సంపూర్ణులమని తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లలు కొన్నిసార్లు ఎర్ర కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు. అది మనం పెట్టుకొని చూస్తే లోకమంతా ఎర్రగా కనబడుతుంది. కొన్నిసార్లు ఆకుపచ్చ కళ్ళద్దాలు, అది పెట్టుకుంటే లోకమంతా ఆకుపచ్చగా కనబడుతుంది. అలాగా తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను చూసేటప్పుడు మామూలుగా చూడడు, క్రీస్తు అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాడు. మనందరం క్రీస్తులాగా కనబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రీస్తు రంగు, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు యొక్క నీతి, క్రీస్తు జ్ఞానం మనలో చూస్తాడు. క్రీస్తు నందు మనము సంపూర్ణులం. క్రీస్తుకు బయట మనం సంపూర్ణులో కాదు, మనంతటా మనం పరిశుద్ధులం కాదు. దేవుని ఎదుట మనకున్న పరిశుద్ధత పేరు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మీకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమై ఉన్నాడు గనక క్రీస్తుని బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన బయలుపరుచుట వలన మనకు సకల విషయాలు అర్థమవుతాయి. తండ్రి అయిన దేవుడెవరో మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షపరుస్తాడు. క్రీస్తు ఎవరో మనకు అర్థం కావాలంటే తండ్రి అయిన దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు. పర్వాలేదు బాబు, ఉండండి. ఈ రీతిగా దేవుడే మనలో జరిగించే అద్భుతమైనటువంటి కార్యము ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువులోని సబ్జెక్టు మీరు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువులోని జీవాన్ని కొంచెం తీసుకొచ్చి దేవుడు మన లోపల నాటుతాడు. దాని పేరు ఏంటంటే అక్షయమైన జీవము కలిగిన దేవుని వాక్యమును బీజము. ఏమండి, రక్షణ పొందిన వాని లోపల ఆయన బీజము నిలుచును అన్నాడు. దయచేసి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను 3:9 చూడండి దయచేసి. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బీజం అంటే ఏమిటి? బీజం అంటే విత్తనం. బీజం అంటే విత్తనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22 చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము, నాశనము లేని జీవము కలిగిన విత్తనం వల్ల మీరు పుట్టించబడ్డారు. కనుక మీరు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మీ లోపలికి ఏమొస్తుందట? దేవుని విత్తనం వస్తుందంట. ఏమా విత్తనము? దేవుని వాక్యమని విత్తనం.
వాక్యం అంటే ఎవరు చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. వాక్యం అంటే యేసయ్య. దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉండెను గనుక యేసులో ఉన్నటువంటి ఒక చిన్న అంశ నీ లోపలికి వచ్చి విత్తనంలాగా నాటబడుతుంది. దాన్ని ఏమంటామంటే నవీన పురుషుడు, నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ నవీన పురుషుడు పెరిగి 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 ఆదాము నుండి సంక్రమించిన ప్రాచీన స్వభావాన్ని తగ్గించి 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 అసలు మొత్తం లేకుండా చేస్తాడు. నీలో నాటబడిన ఆ విత్తనమే అసలైన నువ్వుగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే క్రీస్తు యేసునందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతవి ఎలా గతిస్తే అంటే ఇలా గతిస్తాయి. నువ్వు రక్షణ పొందినప్పుడు నీ లోపల కొత్త విత్తనం నాటబడుతుంది. ఆ తర్వాత విత్తనం పెరిగి 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 ఈ నవీన స్వభావమేమో నానాటికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. పాత స్వభావాన్ని తొక్కేస్తూ ఉంటుంది, నశింపజేస్తూ ఉంటుంది. రోజు కాస్త ప్రాచీన స్వభావం అంతరిస్తుంది. కొత్త స్వభావమే నీలో నిండిపోయి ఆ కొత్త విత్తనమే మొత్తం నీ నిండా నిండిపోయి అసలైన నువ్వెవరంటే ఈ నూతనమైన విత్తనమే నువ్వు. అనగా ఆదాములో నుంచి బయటకు వచ్చిన ఎముక హవ్వగా మారినట్టు క్రీస్తులో నుండి నీలోనికి వచ్చిన ఆ విత్తనం అసలైన నువ్వుగా మారిపోతుంది. అలా మార్చబడ్డోళ్ళందరూ కలిసి వచ్చిందే కడపటి ఆదాము యొక్క భార్య, గొర్రెపిల్ల వధువు సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయనలో నుండి వచ్చాం కాబట్టి రేపు పరలోకానికి వెళ్ళాక మనం దేవునితో చెప్తాం అనుకోండి, దేవా యేసయ్యా చాలా వందనాలు తండ్రి అంటే ఆయన అంటాడు, వందనాలు ఎందుకు అంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను చాలా అద్భుతంగా రక్షించావు కదా. అంటే రక్షించానంటే ఏం చేశాను అంటాడు. నా పాపములన్నీ క్షమించావు కదా, నా జన్మ పాపాలు, నా కర్మ పాపాలు, ఎన్నో తప్పులు చేశాను, అవన్నీ క్షమించి నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలంటే ఇదిగో అనవసరంగా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వేమిటి, పాపాలు చేయటం ఏంటి, నేను క్షమించడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఏం భాష మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. కాదు ప్రభువా, నేను అక్కడ భూమి మీద పుట్టినప్పుడు చాలా తప్పులు చేశాను కదా. అంటే భూమి ఏంటి తిక్కలోడా, భూమి ఎక్కడుంది, భూమి అయిపోయింది కదా, పాత భూమి పాత ఆకాశం గతించాను, భూమి ఏంట్రా పిచ్చోడా, ఎక్కడ దశ నువ్వు ఏం చెప్తున్నావు. కాదు ప్రభా, నేను చాలా తప్పులు చేశాను, నువ్వు నన్ను క్షమించావంటే, ఒరే ఎక్కడో తప్పులు చేసేవాడిని నేనెందుకు రానిస్తారా, నువ్వెవరివి తెలుసా, నువ్వు భూమి నుంచి రాలేదు, నా ప్రక్కటెముక నుంచి వచ్చావు, అందుకే ఇక్కడ గాయమైంది చూడరా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రక్కలో ఉన్న బల్లెంపోటు గాయం చూడు పిచ్చోడా, నువ్వు ఇక్కడి నుంచి పుట్టావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాములోని ఒక చిన్న భాగం హవ్వ అయింది, ఆది సంభూతునిలోని ఒక చిన్న భాగం వధువు సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కథ వేరు, అక్కడ కథ వేరు, అక్కడ పోయినాక వర్షన్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఇప్పుడు చెప్పండి, యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు? అసలు నువ్వు ముసలోడు అయినక్కడి నుంచి అసలు నువ్వు అసలు ఆ సబ్జెక్టే మర్చిపోతున్నావు. మూలవాక్యం ఎట్టిపోయిందిరా నాయన. రెండవ దినవృత్తాంతం వంటివి అది ఎటో పోయింది గాలికి. నువ్వు ఎట్టెటో తిరుగుతావు ఏంటో ఆయన, సరిగ్గా రాసుకొని రావాలి ప్రసంగం అని నన్ను ఎరిగిన వాళ్ళు అయితే ఎవరు అనుకోరు. ఖచ్చితంగా నేను ప్రెమిసెస్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు చెప్పండి నాకు, యెహోవా దేవుణ్ణి ఏమని పిలిచాడు? ఏమండి? కొండ. రైట్. కొండలో నుంచి బయటకు వచ్చిన ఒక పెద్ద భాగము శబాష్ బండ.
ఆ బండలో నుంచే బయటకు వచ్చిన ఒక చిన్న భాగము రాయి గనక పేతురు, యోహాను కుమారుడవైన సీమోను బర్యోనా, నీవు ఒక రాయివి అన్నాడు. అది పట్టుకొని ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు పేతురును యేసయ్య హెచ్చించాడు. నీవే రాయివి, నీ మీద నా సంఘం కడతానన్నాడు గనక పేతురే మొదటి పోపు అని. పేతురుకు ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు. ఆ తర్వాత తాళపు చెవులు ఎప్పుడు పోపు దగ్గర ఉన్నాయి. పోపు గారు రమ్మంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. సంఘానికి 2 శిరస్సులు ఉన్నాయి. కనిపించని శిరస్సు యేసు, కనబడే శిరస్సు పోపు. గనక పోపు దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. ఆయన మన పాపాలు క్షమించాలి అని చెప్పి కొత్త మతం సృష్టించారు. పేతురు నేను పోపునని చెప్పలేదు, నేను మీ పాపాలు క్షమిస్తానని చెప్పలేదు. నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారని పేతురు చెప్పాడు, కానీ నేను విమోచిస్తానని చెప్పలేదు ఆయన. పేతురును దేవుడు నీవు రాయి అన్నాడు కదా అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడో ఇక్కడ అర్థమవుతుంది. పేతురును యేసయ్య పేతురును పట్టుకొని నువ్వు రాయివి అని అన్నాడు కదా. ఆ రాయి గారు క్యాథలిక్ సోదరులు కొంతమందికి రాయప్ప అని పేరు పెడతారు కదా. రాయప్ప అంటే పేతురు పేరు అన్నమాట. చిన్నప్ప అంటే పౌలు. చిన్నప్ప అంటే పౌలు. గ్రీకు భాషలో పాల్ అంటే లిటిల్ ఫెలో, చోటా ఆద్మి, చిన్నోడు, పొట్టోడు అని అర్థం. ఏమండి, పౌలు గారు ఉంటాడు కూడా పొట్టిగానే ఉంటాడు. నాకు చాలా ఆదరణకరమైన సంగతి ఏంటంటే నాకన్నా పొట్టుకుండే భక్తులు చాలామంది ఉన్నారు. అందులో విలియం కేరీ గారు నా భుజాల దాకానే ఉంటాడు. భారతదేశానికి మొట్టమొదట మరి మన తెలుగు భాషలో కూడా బైబిల్ అనువాదం చేసిన విలియం కేరీ గారు నా భుజాల దాకా ఉంటాడు. అంతలో కుండ అంత తలకాయ అయినది. గొప్ప సైంటిస్టు, కానీ నాకంటే తక్కువ హైట్ ఉంటాడు. కాబట్టి నేను పర్లేదు, నేను అందుకే ఎక్కువ భాగము సహవాసం చేసేటప్పుడు కొద్దిగా హైట్ చూసుకొని సహవాసం చేస్తుంటాను అనమాట. నాకన్నా చాలా పొడుగున్న వాళ్ళు పక్కన నిలబడితే నాకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. పౌలు అంటే చిన్నప్ప, లిటిల్ ఉంటాడు, పొట్టిగానే ఉంటాడు. సంఘ చరిత్రకారులు చెప్పారు పౌలు ఆజానుబాహుడేం కాదు, పొట్టిగా ఉంటాడు. ఆయన పేరు చిన్న అని పిలిచి గ్రీకు భాషలో ఆయన పౌలు, అసలు పేరు సౌలు. బెన్యామీను గోత్రీకుడు కదా. బెన్యామీను గోత్రంలో నుండి ఇశ్రాయేలుకు మొదటి రాజు వచ్చాడు. అతని పేరు కూడా సౌలు, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సౌలు అతడు బెన్యామీను గోత్రమే. అదే గోత్రంలో ఈయన పుట్టాడు. కాబట్టి ఆ మొదటి రాజు పేరు పెట్టుకున్నారు సౌలు. అయితే ఊర్లో వాళ్ళందరూ ఈయన పొట్టిగా ఉంటాడని చిన్నోడా అని పిలిచి ఆయన పేరు పౌలు అయిపోయింది. కనుక పౌలు పేరు చిన్నప్ప, పేతురు పేరు రాయప్ప. ఇప్పుడు రాయప్ప గారే పత్రిక రాశాడు, మొదటి పేతురు పత్రిక 2:5 మీరందరూ సజీవమైన రాళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడేమో సీమోనును రాయి అంటే ఆ సీమోను నిన్ను నన్ను రాళ్ళు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక పేతురు స్థాయి మన స్థాయి ఒకటే. ఆయన రాయి, మనం కూడా రాయి. ఈ రాళ్ళన్నీ కలిపి బండ మీద ఆయన సంఘమును కట్టుచున్నాడు. ఏ బండ అంటే క్రీస్తు అనే బండ అనేది కూడా సరైన భావం కాదు. క్రీస్తు అనే బండ మీద కడుతున్నాడు నిజమే, క్రీస్తే బండ కాదనడం లేదు. కానీ ఇంకొక మాట అక్కడ మళ్ళీ చూడండి, మత్తయి సువార్త 16-17 మళ్ళీ చూడండి దయచేసి. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచను, నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురువు,
ఈ బండ మీద తండ్రి నీకు బయలుపరిచెను గనుక నువ్వేమయ్యావు? పేతురువయ్యావు కదా. ప్రత్యక్షత కలిగింది కనుక నువ్వేమయ్యావు? పేతురువయ్యావు. ఈ బండ మీద నేను నా సంఘాన్ని అంటే ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. యేసుక్రీస్తు ఎవరో అనే ప్రత్యక్షత ఎవరెవరికి కలిగిందో ఆ ప్రత్యక్షత మీదనే ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ పేర్చి కూర్చి ఒక సంఘాన్ని కడుతున్నాను. ఆ సంఘము దేవుని మహిమ మేఘము నివసించే మందిరం అవుతుంది. అది మన సబ్జెక్టు. ఇవాళ మనం మొదలు ఏం పెట్టుకున్నాం? ప్రసంగాన్ని ఏమండి ఏం మొదలు పెట్టారో? దగ్గుతూ మొదలు పెట్టావు, టీ తాగుతూ మొదలు పెట్టావు, క్లుప్త ప్రసంగం అంటూ 3 గంటలు సాగదీస్తున్నావు. నీ ప్రసంగం ఒకటి, నువ్వు మళ్ళీ మాకు అది గుర్తుంటాయి ఏంటి? అన్ని మధ్యలో 1,00,000 సంగతులు చెప్తావు నువ్వు. లెక్కపత్రం లేదు, ఏం లేదు. ప్రసంగం అంటే ఒక పద్ధతి క్రమం ఉండాల. ఒక అధ్యాయం చదివి 6 వచనాలు అందులో ఉండాలి. అంతేగా నువ్వు బైబిల్ మొత్తం తిరుగుతావు తెగిన గాలిపటంలాగా. మళ్ళీ బుద్ధిమంతుడిలాగా మధ్యలో ప్రశ్నలు ఒకటి, ఏం చెప్పానని మేము ఆశీర్వాద ప్రార్థన కొరకు ఎదురు చూస్తుంటే ఏమండి అసలు మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాము? మందిరము మేఘముతో నిండి ఉండుట దేవుని చిత్తం. అది ప్రసంగానికి మొదటి వాక్యం. మరి మందిరం అంటే ఏంటో నిర్వచించా. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో అది నడక. మీరు మర్చిపోవద్దు. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనియను. మన మాజీ ముఖ్యమంత్రి గారు అనేవాడు, నేను నిద్రపోనినని. అలా నేను మర్చిపోనివ్వను. ఏమండి మందిరం అనగా అర్థం ఏంటి? సర్వోన్నతుడు చేతులతో కట్టిన ఆలయంలో నివసింపడు. మరి దేంట్లో నివసిస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడ్డ ఆలయములో నివసిస్తాడు. చేతులతో కట్టిన ఆలయం దేంతో కడతారు? ఇటుకలతో రాళ్లతో కడతారు. పరిశుద్ధాత్మ దేవుడు దేంతో కడతాడంటే మానవులైనటువంటి సజీవ రాళ్లతో కడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులేమో ప్రాణము లేని రాళ్లతో గుడి కడతారు, దేవుడేమో బ్రతుకున్న రాళ్లతో కడతాడు. నువ్వు నేనే బ్రతుకున్న రాళ్ళు, సజీవ రాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సజీవ రాళ్ళు అంటే ఎవరు? యేసు మతంలో ఉన్న వాళ్ళందరూ సజీవ రాళ్ళు కారు. పేతురులాగా ప్రత్యక్షత పొందిన వాళ్ళే సజీవరాళ్ళు. అది నా సబ్జెక్ట్. అర్థమైందా? నేను కూడా యేసయ్యను నమ్ముకున్న మా తాతగారు క్రైస్తవుడు, మా నాన్నగారు మా తాతగారే మతంలో దిగారు. నేను కూడా దిగుడు బావిలో ఇప్పుడు దిగానని చెప్తే వాడు క్రైస్తవుడు కాదు, వాడు సజీవరాయి కాదు. నువ్వు తాత ముత్తాతల కథ కాదు బాబు, నీ సంగతి చెప్పు. నీకు ప్రత్యక్షత కలిగిందా? ప్రత్యక్షత కలిగిన వాడి బ్రతుకు అంతకు ముందున్నట్టుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బ్రతుకు మారుతుంది, నడక మారుతుంది, మాట మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, మనిషే మారిపోతాడు, కొత్త సృష్టి అయిపోతాడు. నీ జీవితాన్ని సమూలంగా మార్చేసే బలమైన దేవదర్శనం నీ జీవితంలో కలిగి ఒకసారి ఉండాలి. విక్టర్ బాబు గారు చెప్పారు, మొత్తం నాస్తికుడు సడన్గా దేవుని సేవ చేస్తానంటూ బయలుదేరాడు. మా సెక్రటరీ అబ్బుల్ గారు కూడా అంతే. ఆయన ఎర్ర జెండా మోసాడు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త. దేవుడు లేడు ఏం లేడు అని అనేవాడు. ఇప్పుడు ఆయన యేసయ్య దేవుడని ఆయన జీవితమే అంకితం చేసుకున్నాడు. ఆయనకున్న కాంట్రాక్టు, ఆయన బిజినెస్ అంతా వదిలేశాడు. ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నాడు. అలాగ నాస్తికులైన వాళ్ళు ఎందరో దేవుని సేవకులు. ఎందుకయ్యారు? పిచ్చి పట్టిందా? పోనీ డబ్బుల కొరకు వచ్చారా? నాస్తికులుగా ఉంటే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు. యేసు మతంలోకి వస్తే బాగా డబ్బులు వస్తేనే వచ్చారా అంటే, అట్లా వచ్చేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడండి? నా దగ్గర ఏం డబ్బులు? నేను డబ్బులు ఇవ్వను. ఏమైనా ఇస్తే తీసుకుపోతాను అంతే తప్ప. సాధారణంగా బైబిల్లో అయితే ఉందనుకోండి, పుచ్చుకోనట కంటే ఇచ్చుట ధన్యమని. కానీ మనకు ఉంటే కదా ఇవ్వటానికి. లేక ఏమనుకుంటున్నామంటే ఇచ్చుట కంటే పుచ్చుకోవటం ధన్యమా అనుకుంటాం.
అది మా పరిస్థితి, మరి ఏం చేద్దాం. కాబట్టి మన దగ్గరికి ఎందుకు వస్తారండి వీళ్ళు? డబ్బుల కొరకైతే రారు. ఎందుకు వచ్చారంటే వారి హృదయంలో ప్రత్యక్షత కలిగింది. అదే ప్రత్యక్షత ఇక్కడ ఉన్నదని గ్రహించి ప్రత్యక్షత కలిసి వాళ్ళని మమ్మల్ని కలిపింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా కట్టబడినటువంటి బ్రతుకున్న రాళ్లతో కట్టబడిన సజీవ మందిరం దేవుని సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘమే మందిరం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో సాగిల్లపడి మ్రొక్కెదము అనే పాట తెలుసా మీకు? ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను. ఆలయము మీరేయను ఎల్ల కాలము రోకెదము. ఆలయము మీరేయను ఎల్ల కాలము రోకెదము. సాగిల పాడిలో సాధ్యముతో లో మన ప్రభు యేసుని సాగిల పాడిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే ఆలయము. ఆలయం అంటే మనం ఇక్కడ విక్టర్ బాబు గారు 2 మందిరాలు కట్టాడు. ఈ మందిరం తర్వాత కట్టాడు. దీనికంటే ముందు ఇంకో మందిరం కట్టాడు. సజీవరాళ్లతో ప్రతి ఆదివారం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే ఒక సజీవ మందిరాన్ని కట్టాడు. ఆ సజీవ మందిరం ప్రార్థన చేసుకునేటప్పుడు వర్షం వస్తే ఎట్లా? రోడ్డు ప్రక్కనైనా ఆరాధించుకోవచ్చు, పొలంలోనైనా ఆరాధించుకోవచ్చు. సజీవ మందిరం అంటే విశ్వాసుల సమాజం, సమూహం. ప్రార్థన చేసుకునేటప్పుడు ఎండ, వడగాలి, దుమ్ము దుమారం అంతా వచ్చేసింది అనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన స్థలముగా, మధ్యలో ప్రకృతి ఏదన్నా ప్రవర్తించినా, విపరీతంగా ప్రకృతి ప్రవర్తించినా మనకు కొంచెం ఆశ్రయంగా ఉండడానికి ఒక చిన్న హాల్ ఒకటి కట్టారు. అయితే దేవుడు ఆ గోడల మధ్య ఉండాలని కోరడం లేదు, కానీ బ్రతుకున్న రాళ్ళుగా ఉన్న మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. మనం సమైక్యంగా కూడుకున్నప్పుడు మన మధ్యకు దిగి రావాలని, కార్యాలు జరిగించాలని, ఈ గ్రామాన్ని దీవించాలని, ఇక్కడ నుండి దేశాన్ని వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుడు ఈ దేశాన్ని ఈ సంఘము ద్వారా వెలిగించాలంటే ఇక్కడికి ఏం రావాలండి? మహిమ మేఘము దిగి రావాలి, షకీనా మేఘం దిగి రావాలి. ఇంతసేపు చెప్పింది ఉపోద్ఘాతం, ఇప్పుడు ప్రసంగం మొదలవుతుంది. ఏమండి, ఇంత దుర్మార్గుడు అనుకోలేదు మేము. అందరూ చెప్తానే ఉన్నారు, ఆయన పిల్లక ఆ మంచోడు కాదు, దుర్బోధకుడు అని చెప్తానే ఉన్నారు. అయినా వినకుండా మేము ఏదో పోనీ కదా అని రాని. ఇంత తెలుసు నువ్వు దుర్మార్గుడు అని, మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలే. 3 అవుతుంది. ఎంతసేపు చెప్పింది ఉపోద్ఘాతమా? మా నాయనే టీవీ సీరియల్ లాగా మీరు ముందు భోజనాలు పెట్టి ఇంకో తర్వాత 2వ ప్రసంగం చేయ బాబు అని మీరు బాధపడకండి. నేను తొందరగా ముగించేస్తా 5 నిమిషాల్లో. ఒట్టు 5 పరలోక నిమిషాలు. 5 అంటే మరి మనం పరలోక సంబంధులం కదా. 5 భూలోక నిమిషాలు కాదు, 5 పరలోక నిమిషాలు.
కాబట్టి ఒక్క పరలోక నిమిషం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని భూలోక నిమిషాలో ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, మొదలు పెట్టండి. ఇప్పుడు ప్రియులారా, నేను నిజంగానే త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే మీకు ఒక శుభవార్త. నాకు ఆకలేస్తుంది. దేవుని స్తోత్రం. మంచిది. ఈ మేఘము మందిరము నిండెను అంటే ఇప్పుడు మేఘము ఎక్కడ నిండాలి చెప్పండి? సజీవ మందిరము నిండాలి. నిండాలంటే ఏం జరగాలో ఒక ముక్క చదివేసి మనం ముగించుకుందాము. 2వ దినవృత్తాంతములు మళ్ళీ 5వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 14వ వచనం. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. అప్పుడొక మేఘము. అప్పుడంటే ఎప్పుడు? అప్పుడంటే అంతకుముందు ఒక సంగతి జరిగింది. ఏం సంగతి జరిగిందో 13వ వచనం చదవండి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు ఎంతమంది నిలిచిరి? బూరలు ఊదు వారును గానము చెయ్యగా బయలు వెళ్ళి. ఏమండి, ముందేమో బూరలు ఊదువారు పాఠకులు ఉన్నారు. ఏమండి, వాళ్ళు వాయిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వెనకెవరు వచ్చారు? యాజకులు వచ్చారు. అవునా? ఏమండి, మీరు బైబిల్ సరిగా చూడాలి, లేకపోతే మనం బస్సు మిస్ అయిపోద్ది, మనకు ప్రత్యక్ష మిస్ అయిపోతుంది. వెనకెవరు వచ్చారు? చదువు నోవా. యాజకులు వచ్చారు. అదే కదా నేను చెప్తున్నారు. గద్ది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోంచి ఎవరు బయలుదేరారు? ఏమండి, యాజకులు బయలుదేరి ఏం చేశారు? ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ. అది కదా నాకు కావాల్సిన మాట. అది ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారు? బూరలు, తాళములు, సంగీత వాద్యములు, పాఠకులు అంటే పాటలు పాడేవారు. ఆ టా బదులు రా రాసి పొట్టలో చుక్క పెడతామే, ఒత్తు ఠా. పాఠకులు అంటే చదివేవాళ్ళని, పఠించువారు పాఠకులు. అట్లా కాకుండా మామూలు టా రాశారు అనుకోండి, లూ రాసి పైన కొమ్ము పెడతారు. పాట అంటే పాటలు పాడువారు. ఈ మాట కూడా ఉంది తెలుగు భాషలో, నిఘంటువులో కూడా ఉంటుంది. పాట పాడువారు పాఠకులు. ఏండి, పఠించువారు పాఠకులు. అలాగే గాయకులు అంటే అర్థం ఏంటి తెలుసా? శృతి తప్పి తాళము తప్పి పాడి గాయము చెయ్యువారు గాయకులు. పఠించువారు. అవునండి, మీరు ఒప్పుకుంటారు. ముందు కీబోర్డిస్ట్ గారు ఒప్పుకుంటారు, మీకు గాయం అవ్వదు, శృతి పాడితే గాయం అవుతుంది. పాపం ఆయన ఒక స్కేల్లో ఉంటారు, పాట మధ్యలో ఇంకో స్కేల్లో పోతే గాయం కాదు మీకు. కొన్నిసార్లు పాపం సంగీతకారులు పాట మొదలుపెట్టిన కానీ అయిపోయేదాకా వెనక తరుముకెళ్తూనే ఉంటారు. ముందు ఒక స్కేల్లో ఉంటాడు ఈయన కష్టపడి ఆ స్కేల్కి పోయి ఈయన ఇంకో స్కేల్కి పోతాడు. మళ్ళీ వీళ్ళు ఆ స్కేల్కి పోయేసరికి ఆయన ఇంకో స్కేల్కి పోతాడు. ఆగు వస్తున్నా అని వెనక నుంచి తరుముకొని పోవడమే. ఆయన దొరికేసరికి పాట అయిపోతుంది. కనుక పఠించువారు పాఠకులు. తర్వాత పాటలు పాడువారు పాఠకులు. ఠా కాదు, మా గాయము చేయవారు
మొత్తం మీద ఇప్పుడు పాఠకులు, తాళములు వాయించేవారు, వాద్యములు వాయించేవారు అందరూ అక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు లోపల నుంచి ఎవరు వచ్చారు? బాగా వినాలి, ఇక్కడే ఉంది కీలకం. ప్రసంగం అంతా ఇక్కడే ఉంది. ఒక్క పాయింట్ మిస్ అయితే మొత్తం పోద్ది మీకు. పాటలు పాడేవాళ్ళు అంటే గాయకులు, తర్వాత తాళాలు వాయించేవాళ్ళు అందరూ ఒక శృతిలో ఉన్నారు. వాళ్ళందరూ పాడుతూ దేవుని స్తుతిస్తుండగా ఫ్రెష్గా ఒక బ్యాచ్ బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి? మందిరం నుండి వచ్చి వాళ్ళు వీళ్ళతో కలిసి స్వరమెత్తి వెనకొచ్చిన గొంతులు ముందున్న గొంతుకలతో కలవాలి, అప్పుడే మేఘం దిగొస్తుంది. అది ఇవాల్టి సందేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాని అన్వయింపు చెబుతున్నా, అప్లికేషన్ ఏమిటంటే, ప్రతి సిద్ధాంతమును గూర్చి మొదట ఎవరు మాట్లాడారో యేసు రక్తమును గూర్చి, రక్షణానుభవమును గూర్చి, విశ్వాసి సంపూర్ణ సిద్ధిని గూర్చి, సంఘ ఆరాధన క్రమమును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, వరములను గూర్చి, సకలమైన సిద్ధాంత విషయాల గురించి అందరికంటే ముందు ఎవరు మాట్లాడారు చెప్పండి? మనకు సిద్ధాంత పునాది వేసిన వాడు ఎవరు చెప్పండి? పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇప్పుడు వెనకొచ్చిన వాళ్ళు మనందరం, నువ్వు ఏ డినామినేషన్ అయినా కానీ, ముందు మాట్లాడింది నువ్వు కాదు, పౌలు మాట్లాడాడు. వెనుకొచ్చిన మనం ఏం చేయాలి? ఆ ముందున్న గొంతుకతో మన గొంతు కలపాలి. ఇది ఇవాల్టి ప్రసంగం, సందేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిని గూర్చి ముందు పౌలు మాట్లాడాడు. ఈనాడు సంఘాల్లో నుండి పరిశుద్ధాత్మ మేఘం ఎందుకు వెళ్ళిపోయాడంటే, ముందెత్తుకున్నటువంటి ఆ పాటకు వెనుకొచ్చినోడు గొంతు కలపట్లేదు. వీడు తన సొంత పాట పాడుతున్నాడు, తన సొంత శృతిలో వేరే తాళంలో పాడుతున్నాడు. సంఘం విభజించబడింది. మొట్టమొదట పౌలు బాప్తిస్మాన్ని గురించి ఏం మాట్లాడాడండి? అది వాళ్ళు మాట్లాడడం లేదు. బాప్తిస్మాన్ని గురించి పౌలు ఏం మాట్లాడాడు? రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు 4 చదవండి. మీరు శ్రద్ధగా వింటే కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, అలాగుననే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో, యేసు మరణములో పాలు పొందుటకై యేసయ్యతో కూడా పాతి పెట్టబడితివి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం అంటే పోలిక, మరణము యొక్క పోలిక యందు ఆయనతో పాటు ఐక్యం అంటే ఆయన చచ్చిపోయినట్టే చచ్చిపోవాలి, ఆయన పాతి పెట్టబడ్డట్టుగా పాతి పెట్టబడాలి. నువ్వు బాప్తిస్మం శిలువ మీద కనపడ్డాడు, చచ్చిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, కాసేపు ఎవరికి కనిపించలేదు. కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ కనపడ్డాడు, బయటకు వచ్చాడు. అలాగా మనిషిని నీళ్లలో ముంచుతాం, ఎందుకంటే ఒక్క క్షణమైనా కనబడకుండా ఉండాలి. తర్వాత మళ్ళీ కనబడతాడు. సమాధిలో నుండి యేసయ్య వచ్చినట్టు ఇతడు మళ్ళీ బయటకు వస్తాడు. యేసు చనిపోయినట్లు పోలిక, పాతి పెట్టబడ్డట్లు పోలిక, మళ్ళీ సమాధి నుండి బయటకు వచ్చినటువంటి పోలిక. ఇట్టి 3 పోలికలు కలిగిందే బాప్తిస్మం అని పౌలు భక్తుడు చెప్పాడు. ఇక నీళ్లతో ఇచ్చాడా, నీళ్లలో ఇచ్చాడా, గ్రీకు భాషలో ఏముంది, లాటిన్లో ఏముంది,
ఇదంతా సోది మాకు అక్కర్లేదు, నువ్వు ఏదైనా చెప్పు, నీళ్ళతో అను నీళ్ళలో అను ఏమైనాను, నువ్వు ఇచ్చే బాప్తిస్మం ఒక మనిషి చచ్చిపోయినట్టు పాతి పెట్టినట్టు వాడు మళ్ళీ లేచినట్టు ఉండాలి, అది మాత్రమే బాప్తిస్మం అని పౌలు భక్తుడు శాసించాడు. నువ్వు దానితో కలిసి స్వరం ఎత్తాలి. చిలకరింపు సంఘాలు మొత్తం మారు మనసు పొంది ముంచడం బాప్తిస్మాలు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. పరిశుద్ధాత్మను గూర్చి కూడా పౌలు అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఇప్పుడు సంఘాలు ఏం చెప్తున్నాయంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరి అని చెప్తున్నాయి. పౌలేమో పొందితిరా అంటే ఆ పొందితిరి అని వీళ్ళు అంటున్నారు. అరే నువ్వు చెప్తున్నావేంటే పొందితిరి అని, అడుగు పొందితిరా అని. ఎందుకు అడగరు తెలుసా? ఎందుకు అడగరంటే, బోధకులు పాస్టర్లు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఎందుకు అడగరంటే, అప్పుడు విశ్వాసులను అవును మరి మీరు పొందితిరా అంటారు. అనేసరికి వీడు చిక్కుల్లో పడతాడు. ఎందుకంటే ఆత్మను పొందాననే నిర్ధారణ ఇతనికే లేదు. పౌలు పరిశుద్ధాత్మను పొందాడు కనుక నిర్భయంగా అడిగాడు, మీరు పొందితిరా అంటే వాళ్ళు అన్నారు అసలు ఆ పేరే వినలేదు అన్నారు. అప్పుడు సెకండ్ డౌట్ వచ్చింది, పరిశుద్ధాత్మని పేరే వినలేదా? పేరే వినకుండా మీకు బాప్తిస్మం ఇచ్చినోడు ఎవడు అన్నాడు అసలు. ఎందుకంటే కరెక్ట్ బాప్తిస్మం అయితే ఆ బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మ అనే పేరు మీకు తప్పక వినబడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అంటారు. కాబట్టి మీరు సరిగా పొంది ఉంటే ఆ పేరే వినలేదు అన్నారు. ఇప్పుడు ఎవడయా బాప్తిస్మం ఇచ్చిందంటే యోహాను బాప్తిస్మం అని మొదటికి పోయారు. అరే కాదు బాబు, యోహాను తను వెనుక వచ్చి వారిని విశ్వాసం ఉంచమన్నాడు, ఆయన వచ్చేశాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలని మళ్ళీ బాప్తిస్మం ఇచ్చాడు. ఏ సంఘం ఇది? ఎఫెసు సంఘం. ఏ సంఘం అండి? ముందు పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదని మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి వాళ్ళకే ఎఫెసీ పత్రిక రాశాడు, బాప్తిస్మం ఒక్కటే. ఏంటి పౌలన్నా, మాకే రెండో బాప్తిస్మం ఇచ్చావు కదా, ఒక్కటే అంటావేమిటి అంటే అంతకుముందు మీరు పొందింది అసలు బాప్తిస్మమే కాదు. సువార్త అర్థం కానప్పుడు, మారు మనస్సు లేనప్పుడు, అసలు దేవుని ప్రణాళిక మీకేంటో తెలియకుండా, పశ్చాత్తాపం లేకుండా, మారు మనస్సు లేకుండా, యేసుని హృదయంలోకి రమ్మని పిలవకుండా మీరు బాప్తిస్మం పొందితే అది ఎండిన పాపి తడిపాప అవుతాడంతే. పొడి పాపి తడిపాప అవుతున్నాడు కానీ రక్షణ రాదు. అది బాప్తిస్మమే కాదు. సువార్త అర్థం కాకుండా నువ్వు పొందేది బాప్తిస్మం కాదు. సువార్త అర్థమయ్యాక పొందిందే బాప్తిస్మం. అంతకుముందు 30 సార్లు మునిగిన అది బాప్తిస్మంగా. బాప్తిస్మం ఒక్కటి. నీ బ్రతుకులో సువార్త అర్థమయ్యాక పొందిందే బాప్తిస్మం అని పౌలు చెప్పాడు. అందుకే మా సహవాస సంఘాల్లో కొంతమంది సేవకులు 10 ఏళ్ళు సేవ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, అరే నేను పెళ్ళికి బాప్తిస్మం తీసుకున్నాను, నేను పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదని మళ్ళీ వచ్చారు. ఇచ్చాము, మళ్ళీ సేవ విస్తరించింది వాళ్ళకి. ప్రియులారా, ఆత్మీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మాన్ని గురించి పౌలు ఏమన్నాడో ఆ బోధతో మన గొంతులు కలపాలి. కలిసి స్వరం ఎత్తినప్పుడు అపోస్తలులను మనతో కలుపుకోవడం కాదు, అపోస్తలుల బోధతో మన బోధను కలపాలి. మొదటి నుంచి పాటలు నడుస్తూ ఉన్నాయి, కొత్తగా వచ్చిన బ్యాచ్ తమ గొంతును వాళ్ళతో కలిపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి శతాబ్దము నుండి ఏ బోధ ఉందో ఆ బోధతో మన బోధ కలవాలి. దేవునికి స్తోత్రం. నీ బోధ మార్చుకోవాలి, నీ బోధను పౌలు బోధకు ట్యూన్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను గురించి పౌలు ఏమి అన్నాడో అదే మనం కూడా బోధించాలి. క్రీస్తు రెండవ రాకడ గురించి పౌలు ఏది బోధించాడో మనం అదే బోధించాలి. భూలోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా తమ తమ బోధను మార్చుకొని మొదటి శతాబ్దములోని బూరలు, పాటకులు, తాళములు, మొదటి శతాబ్దములోని అపోస్తలులతో
ఈనాటి సంఘాలందరూ కలిసి స్వరమెత్తాలి అనే ఒక ఉద్యమం లేవదీసిన సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మేము పోరాడేది మీరందరూ మా బోధ ఒప్పుకోమని కాదు, మీరు నేను కలిసి పౌలు బోధతో కలిసి స్వరమెత్తుదాం. అప్పుడు ఒక మేఘము మన సంఘాల నిండా నిండిపోతుంది. అప్పుడు ఈ దేశం వెలిగించబడుతుంది, ఈ ప్రపంచం వెలిగించబడుతుంది. దేవుడి సందేశాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల స్థానిక సంఘాలు తమ బోధను మార్చుకోవాలి. ఆదిమ అపొస్తలుల బోధతో తమ గొంతులు కలపాలి. ఆ కార్యము జరిగించడానికి మనం పోరాడాలి. సత్యాన్ని ప్రకటించాలి, అసత్య బోధలను ఖండించాలి, అబద్ధ బోధలని పెకలించి వేయాలి. క్రీస్తు బోధను, ఆయన అపొస్తలుల బోధలను ప్రజల హృదయాల్లో నాటాలి. ఇది సత్యము కొరకైన పోరాటము, అబద్ధ బోధలు పెకలించటానికైన పోరాటము. ఈ పోరాటము సఫలమైన నాడు మనందరి స్వరాలు, సకల డినామినేషన్ల స్వరాలు మొదటి శతాబ్దపు స్వరాలతో కలిసినప్పుడు ప్రతి స్థానిక సంఘం మేఘముతో నింపబడుతుంది. ఓ ప్రభువా, మా భారతదేశపు సంఘములన్నీ సజీవ మందిరాలుగా ప్రభువా నీ మేఘముతో నింపబడినట్లు కార్యము జరిగించమని మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మనం ప్రభువును స్తుతించి ప్రార్థన చేద్దాం. ఓ రబర శఖరందర రబర శీరవ హుదర్యాదర బర సరందలర్యాదర బరాసి ఊరి కరందర దరబర హురర్యార కరందర రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Come, Lord Holy Spirit. Come down, Lord Holy Spirit. Come and fill your temples, O Lord. Come and fill the living temples, O Lord. Hallelujah, hallelujah. ప్రతి సజీవ దేవాలయమును మీరు నింపండి. ప్రతి సంఘమును సజీవ దేవాలయముగా మార్చండి. ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడిన ఆలయములుగా మమ్మలను చేయండి. స్థానిక సంఘములన్నిటిని శక్కిన మేఘముతో నింపండి. ఈ లోకాన్ని వెలుగుతో నింపండి, సత్యముతో నింపండి, సత్యముతో నింపండి, ప్రభావముతో నింపండి, న్యాయముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ప్రభు దిగి వచ్చినట్లుగా మనం ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశంతో పైకెత్తుదాం. ఓ ప్రియులరా, మన దేశము దేవుని మహిమను చూడాలి. మన దేశం యేసయ్య యొక్క శక్తిని చూడాలి. మన దేశం దేవుని యొక్క ప్రభావమును చూడాలి. మన దేశం ఇంకా దేవుని మహిమను చూడలేదు, యేసయ్య మహిమను ఇంకా చూడలేదు. సువార్త విన్నారు కానీ వారు ఇంకా యేసయ్య మహిమ ప్రభావాలను చూడలేదు. ప్రియులారా, ఈ దేశ ప్రజలు, ఈ లోక ప్రజలు యేసయ్య మహిమను, శక్తిని చూడాలంటే శక్తిన మేఘము దిగి రావాలి. ప్రతి స్థానిక సంఘం శక్తిన మేఘముతో నింపబడాలి. శక్తిన మేఘం అన్ని సంఘాల్లో నిండుగా నిండిపోవాలంటే మనందరము కలిసి స్వరం ఎత్తాలి. మీరు నేను కలిస్తే చాలదు, మన స్వరం పౌలు స్వరంతో కలవాలి. ఓ హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి. గొప్ప ఉజ్జీవాన్ని మా సంఘాల్లో ప్రారంభించండి. మాలో గొప్ప ప్రత్యక్షత దాయిచేయండి. ఏ విషయంలో మార్చుకోవాలో, ఏ విషయంలో మేము పశ్చాత్తాపడాలో, ఏ విషయంలో మా బోధను దిద్దుకోవాలో మీరు మాకు బయలుపరచమని అడుగుదాం. అందరూ చేతులెత్తి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదే క్షణమునైనా, ఇదే అనుకూల సమయం అయ్యా. మరి నేను దిద్దుకోవడానికి ఇది అనుకూల సమయం. ఇదే నాకు రక్షణ దినము ప్రభువా. లేకపోతే నేను దిద్దుబాటు చేసుకోకపోతే రక్షణ పొంది కూడా వ్యర్థమైపోతున్నది ప్రభువా. అయ్యో నా తండ్రి, నన్ను కరుణించు, కరుణించు, కరుణించు తండ్రి. ప్రభువా, నాలో గొప్ప మార్పు తీసుకురండి. మా సంస్థలో మార్పు తీసుకురండి. అయ్యా, నీకు వందనాలు. మనుషులతో ఒకరినొకరు సరి చూసుకోవడం కాదు, మేము లేఖనాలతో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మేము లేఖనాలతో పోల్చి చూసుకోవడానికి సహాయం చేయండి.
పౌలు బోధలతో మేము మా బోధలు సరిపోల్చి చూసుకొని సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. ఎంతో మారాలి, ఎన్నో విషయాలు ఇంకా నేర్చుకోవాలి, ఎన్నో మెట్లు పైకెక్కాలి తండ్రి. మా చెయ్యి పట్టుకొని ఎక్కలేరి ఎత్తైన కొండ పైకి ఎక్కించు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. మేము ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ సన్నిధిలో ఎంత ఎత్తు నుంచి మేము పడిపోయినాము. అపోస్తలిక బోధ, అపోస్తలిక సంఘ నిర్వహణ, అపోస్తలులు వేసిన పునాదుల నుండి ఎంత ఎత్తు నుండి ఎంత అగాధంలోకి ఈనాటి సంఘం పడిపోయిందో ఆలోచించి చూసినప్పుడు మాకు అన్నము సహించదయ్యా, మాకు భోజనము నిద్ర మీద ఆసక్తి లేదు. ఏమి తింటే ఏమి లాభం, ఎన్ని బట్టలు కట్టుకుంటే ఏమి లాభం? నీవు వేసిన పునాది నుంచి తొలగిపోయినాము కదా. కోట్ల మంది క్రైస్తవులు ఈనాడు అపోస్తలిక పునాదులు మరచిపోయి సొంత పునాదులు, మానవ జ్ఞానముతో చేయబడిన బోధల పునాదులు వేసుకొని మేము కూడా క్రైస్తవులమే అని చలామణి అయిపోతున్నారు. అటువంటి సంఘాలలో నీ మహిమ మేఘము రాదని మీరు ఖచ్చితంగా స్పష్టంగా బయలుపరిచారు. ప్రభువు నీకు స్తోత్రాలు తండ్రి. నీ షకీన మేఘము రాకపోతే ప్రత్యక్ష గుడారం కట్టి తమ స్వరాలు సరి చేసుకొని పౌలు స్వరముతో ఆదిమ అపోస్తలుల బోధతో తమ గొంతులు కలపడానికి కావలసిన గొప్ప సార్వత్రిక ప్రపంచవ్యాప్త ఉజ్జీవము, దిద్దుబాటు, సంస్కరణ ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప సంస్కరణ పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరాచి యేసే రక్షకుడిని బయలుపరచ దిగిరండి. మునుపెన్నడు లేని విధంగా దిగిరండి. మా దేశములు గొప్ప ఉజ్జీవం అనుగ్రహించడానికి దిగిరండి. అయ్యో, మా దేశములో మతోన్మాదం ఎక్కువైపోతూ ఉంది, మూఢభక్తి ఎక్కువైపోతూ ఉంది. నీ ప్రజల మీద హింసలు, దాడులు ఎక్కువైపోయినాయి నాయన. అయ్యా, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని మా దేశ ప్రజలు చూచినట్లు, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని సర్వలోక ప్రజలు చూచినట్లు మీరు దిగిరండి తండ్రి. ప్రతి స్థానిక సంఘ పెద్దలతో మాట్లాడండి, ప్రతి డినామినేషన్ నాయకులతో మాట్లాడండి. అందరిలో గొప్ప మారు మనసు అనుగ్రహించండి. అంతటను అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపించిన దేవా, అట్టి మారు మనసు పొందుటకు మాకందరికీ సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, సహాయం చేయండి. మీరే మహిమా ఘనత పొందండి, సహాయము చేయండి. ఇంకా ఏ రీతిగా ప్రార్థించాలో మాకు తెలియదు, ఏ రీతిగా అడిగితే మీరు దిగి వస్తారో తెలియదు, ఏ రీతిగా ప్రార్థిస్తే గొప్ప ఉద్యమాన్ని చూడగలమో మాకు తెలియటం లేదు. మీరే కనికరించాలయ్యా.
మీరు లోపములు కనిపెట్టి చూస్తే ఎవ్వరూ నిలబడలేరయ్యా నీ ఎదుట. కేవలము నీ చిత్తమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ప్రణాళికను బట్టి ప్రభువా, నీ లేఖనమును మాలో నెరవేర్చండి. నీ లేఖనములో రాయబడ్డ సంగతులన్నీ మా దేశంలో నెరవేర్చండి. గొప్ప ఉజ్జీవాన్ని మేము చూచటకు సహాయం చేయండి. ఈ సూదివారి పాలెం వేదికగా చేసుకొని సార్వత్రిక సంఘంతో మీరు మాట్లాడినారు. నీకు స్తోత్రం తండ్రి. ఈ సందేశంలో మీరు చెప్పిన విషయాలు సర్వ ప్రపంచానికి అందించబడుటకు సహాయము చేయండి. విదాసుడు విక్టర్ బాబును, పాస్టర్ విక్టర్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి సతీమణిని, వారి కుమారుణ్ణి, వారి ఆత్మీయ బిడ్డలను, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న మందిరము పట్టజాలకుండా సంఘ సరిహద్దులు విశాలపరచండి. నిరంతరము మందిరాన్ని పెంచుకుంటూ ఉండాల్సినటువంటి ఆశీర్వాదం ఈ సంఘంలో ఎల్లప్పుడూ మీరు కుమ్మరించండి. ఇక్కడ నుండి చుట్టుపక్కల గ్రామాలకు, జిల్లాలకు నీ సత్య వాక్యము వ్యాపింపజేయండి. నీ సత్యవాక్య సారాంశమును వ్యాపింపజేయండి. ప్రభువా, నీవన్నీ ఎరిగిన వాడు. మాకేది కావాలో, ఏది కొదువగా ఉన్నదో నీవు ఎరిగిన వాడు. బాల్యము నుండి అన్నీ నేను అనుసరిస్తూ అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానన్నాడు ఒక యవనస్తుడైన యూదుల అధికారి. నీవేమన్నావు ప్రభువా? ఇంకను నీకోడు కొదువుగా ఉన్నదన్నావు. అవును, మాలో ఏ కొదువ లేదని మేము అనుకోవచ్చు, కానీ మాలో ఏది కొదవగా ఉన్నదో ఎరిగిన గొప్ప దేవుడవు నీవే. నాలో ఏమి కొదవ ఉందో నాకు చెప్పండి. మాలో ప్రతి ఒక్కొక్కరికి ఏది కొదవగా ఉందో మీరు చెప్పండి. భూప్రపంచంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ నాయకుడితో మాట్లాడి ఎవరిలో ఏది కొదవగా ఉన్నదో మీరు బయలుపరచండి. అంతటను అందరూ మారు మనసు పొందుటకు కృపను అనుగ్రహించండి. గొప్ప ఉజ్జీవాన్ని పెళ్ళుబుక చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, మరి ప్రత్యేకించి ఈ కూడికకు కారణమైన సూదివారి పాలెం అగాపే సంపూర్ణ సువార్త సంఘమునకు కట్టబడిన మందిరమునకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాదం అయిపోయింది కాబట్టి భోజనాలు సిద్ధపరిచి, సమయం చాలా అయింది కాబట్టి భోజనాలు సిద్ధపరిచి వారికి వడ్డించండి. సేవకులైన వారందరూ కూడా వేదిక మీదకి వస్తే మరి పాస్టర్ డేవిడ్ రాజు గారి సతీమణి హస్త నిక్షేపణము తీసుకోవాలని